వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు ప్రముఖ హెర్బలిస్ట్, ట్రెడిషనల్ హీలర్ బి ఆంజనేయరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అవును. సో దాన్ని కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు, అవునండి. ఏముందిలే ప్రాబ్లం కాదు అనుకుంటూ. అవును. సో అలా ఇగ్నోర్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? లివర్ అనేది ఒక అద్భుతమైన అన్ని ఆర్గాన్స్ అన్నీ గొప్పవి అనుకోండి, కానీ లివర్ చాలా ఎక్కువ పనులు చేస్తుందమ్మా. అవును. మన శరీరానికి ముఖద్వారం. మనం తిన్న ఆహారం కానీ, జ్యూస్ కానీ, డ్రింకులు కానీ ఏదైనా కూడా లోపలికి వెళ్ళాలి అంటే లివర్ ఒప్పుకున్న తర్వాతే లోపలికి వెళ్ళాలి. లివర్ ఒప్పుకోపోతే ఫారిన్ బాడీని కూడా లివర్ ఒప్పుకోకుండా బయటికి పంపించేస్తున్నాం. అంచేత లివర్ తీసుకుంది అంటేనే మన బాడీలోకి సప్లై అవ్వడం మొదలైంది అని అర్థం. అతి సున్నితమైంది, అట్ ద సేమ్ టైము అద్భుతమైన శక్తివంతమైందండి. లివర్ అనే దానికి రెస్ట్ ఇస్తే కనుక ఎన్నో మిరకిల్స్ చేసి 70 నుంచి 90% చెడిపోయిన లివర్ కూడా మళ్ళీ వెనక్కి రావడానికి ఆస్కారం ఉంది. ఫ్యాటీ లివర్ అనేది ఒక సిగ్నల్ అమ్మ, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ రీడింగ్ మారటం అనేది 70-60% పాడైపోతే తప్ప రీడింగ్ మారదు. మనం ఏవైతే మోడర్న్ టెస్టుల్లో లివర్ ఫంక్షన్ టెస్ట్, టోటల్ లివర్ ఫంక్షన్ టెస్ట్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్లో డిఫరెన్స్ వచ్చింది అంటేనే మీకు 60-70% ఇబ్బంది పడతామని అర్థం. కావేరిలోనే వచ్చాయమ్మా పూర్వం, మనకి జాండీస్ అంటాం, పసిరికలు అంటారు కొన్ని చోట్ల. మరి కావేరిలు వచ్చినాయి అంటే మీ చర్మం రంగు కానీ, మీ కంటి రంగు కానీ మారిపోయింది అంటే దానికి కారణం ఏంటి? లివర్ ఫిల్టరేషన్ సరిగ్గా లేదు కాబట్టి మీ శరీరానికి అక్కర్లేని విషాలన్నీ కూడా అది ఫిల్టర్ చేసి బయటకు పంపకుండా మీ బ్లడ్లో కలిపేసింది కాబట్టి ఆ విషాలన్నీ మీ స్కిన్లోకి, కళ్ళల్లోకి, అవయవాల్లోకి వెళ్ళిపోవడం వల్ల మీ రంగు మారిపోయింది. అంటే వాటిని ఫిల్టర్ చేయాలంటే మళ్ళీ ఎంత కష్టపడాలో అర్థం చేసుకోండి. అందుకు పూర్వం పసిరికలు అనే కామెర్లు వస్తే 3 నెలల నుంచి 6 నెలల పచ్చం చేయించేవారు. 3 నెలలు ఉత్తి మజ్జిగ అన్నమే, అవును, లేకపోతే 6 నెలలు ఉత్తి చారు అన్నమే. ఎన్వి కానీ, ఫ్యాటీ ఫుడ్స్ కానీ, హై ప్రోటీన్ ఫుడ్స్ కానీ ఏమీ తినిచ్చేవారు కాదు. నూనె, అచ్చు కూడా వేస్తారు కదా, నూనె, నెయ్యి ఇలాంటివి ఏమీ ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదమ్మా. అంటే దాని యొక్క గుణాలు, అది చేయవలసిన పని అప్పటికే ఐడియా ఉంది కాబట్టి, అంత సున్నితమైంది కాబట్టి అది పాడైతే మనిషి చాలా ఇబ్బందులు పడతాడు ఫ్యూచర్లో జీవన విధానంలో అనేది తెలుసుకునే మన వాళ్ళు అన్ని రోజులు పచ్చం చేయించేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? కామెర్లు వచ్చినా, ఫ్యాటీ లివర్ ఉన్నా, ఇక్కడ లివర్లో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. డ్రింకింగ్ చేసే వాళ్ళకి వచ్చేది ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లమ్స్ అంటారు. నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లమ్స్ అంటే డ్రింక్ చేయని వాళ్ళకి కూడా ఎక్కువే వస్తున్నాయి. అందరికీ ఎక్కువే వస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళు మందు తాగడం వల్ల పోయిందని అనుకుంటున్నాం, కానీ అంతకంటే ప్రమాదమైన మన ఆహారంలో మనం కెమికల్స్ తింటున్నాం. దానివల్ల లివర్ పాడవడం వల్ల లివర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. ఈ లివర్, ఫ్యాటీ లివర్ అనే దాన్ని పట్టించుకోకుండా మీరు అన్నట్టుగా వదిలేశారనుకోండి, గ్రేడ్ 1, 2, 3, 4లోకి వెళ్తే కనుక సిర్రోసిస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే లివర్ గట్టిపడిపోవడం మొదలవుతుంది. గట్టిపడితే అది వెనక్కి రాదు, అతను ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి. ఒక మాదిరి వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేరమ్మా, చాలా కాస్ట్లీ అఫైర్. ప్లస్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక కూడా ఈ ఫారిన్ బాడీని యాక్సెప్ట్ చేయడానికి అనేక రకాల మందులు మింగుతానే ఉండాలి జీవితాంతం. క్లైమేట్ మారినా, పడని ఆహారం తిన్నా మళ్ళీ ప్రాణాల మీదకి వస్తూ ఉంటుంది. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా సుఖం ఉండదు మనిషికి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే గ్రేడ్ 1, 2, 3 ఎప్పుడున్నా కూడా ఇమీడియట్గా జాగ్రత్త తీసుకోవడం, ఆహారంలో సిస్టమ్ పాటించడం, ఈ ఆల్కహాల్ లాంటివి, పాన్ మసాలాలు, జర్దాలు ఇలాంటివి ఉంటే అవన్నీ మానేయడం. అలాగే అతిగా కారం, అతిగా పులుపు, అతిగా ఉప్పు తినటం, అతి వేడి పదార్థాలు తినటం, లివర్కి ఏవైతే ఇబ్బంది అవుతాయో అటువంటివి తినకుండా ఉండటం. ఎప్పుడైతే లివర్లో ప్రాబ్లం ఉందని తెలిసిన వెంటనే సాత్విక ఆహారంలోకి వెళ్ళిపోవాలమ్మా. ఆనపకాయ, సొరకాయ అంటాం కదా, దోసకాయ, బెండకాయ, బీరకాయ ఇలా తేలిగ్గా అరిగే ఆహార పదార్థాలు తీసుకుంటా కొవ్వు పదార్థాలు తగ్గించేసి నాన్ వెజ్ కంప్లీట్గా మానేయాలి. మానకపోతే కనుక ఏమవుతుందంటే లివర్ అలసిపోకూడదు.
అలిసిపోవటం వల్లే నాకు బాగోలేదని మీకు కామెల్ ద్వారా కానీ ఫ్యాటీ లివర్ ద్వారా కానీ తెలియజేస్తాను. ఓకే. దానికి అప్పుడు రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతాం. హుహుహు. మందులు సెకండరీ అమ్మ. హ్మ్. ఫస్ట్ దానికి ఇవ్వవలసింది కంపల్సరీగా రెస్ట్. ఓకే. ఓకే. ఆ రెస్ట్ ఇస్తే కనుక మీరు మందులు తీసుకుంటే చాలా తొందరగా మీకు రికవరీ అవుతుంది. హ్మ్. హ్మ్. మీకు లివర్ రికవరీ అవుతుందా లేదా అనేది ఒకటే. లివర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆకలి తగ్గిపోతుందమ్మా. చాలా మందికి వెయిట్ లాస్ అవుతుంది. హ్మ్. హ్మ్. ఆకలి తగ్గకుండా తిన్న ఆహారం చక్కగా అరుగుతుంటే మీ లివర్ బాగున్నట్లు లెక్క. ఓకే. ఎప్పుడైతే మీరు మెడిసిన్ మొదలుపెట్టి మీరు పథ్యం మొదలుపెట్టారో ఆకలి పెరుగుతుందో మీ లివర్ రెజొనేట్ అయిపోతున్నట్లు లెక్క. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు కొన్ని మానేయడం మంచిదని చెప్పారు. కొన్ని యాడ్ చేసుకోమని చెప్పారు గదా! ఆహార పదార్థాలు. సో, ఎలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అంటే ఈ ఉంటుందంటారు? లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుందమ్మా. ఆహా! ఆర్బీసీ తగ్గుతుంది. హిమోగ్లోబిన్ మెయిన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. హ్మ్. అందుకు ఆయుర్వేదంలో ఏం చేస్తారంటే హిమోగ్లోబిన్ పెంచే మెడికేషన్ అనేది ఆయుర్వేదంలో తప్పనిసరిగా ఇస్తారమ్మా లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. హ్మ్. అందులో పట్టిక ఆలం అంటాం కదా. హ్మ్. ఆలం అనేది అద్భుతం చేస్తుంది. హ్మ్. దాన్ని ఒక 1 గ్రామ్ వరకు, హాఫ్ గ్రామ్ నుంచి 1 గ్రామ్ వరకు డైలీ ఉదయం, సాయంత్రం స్టార్టింగ్ స్టేజ్‌లో మజ్జిగలో కలిపి తీసుకుంటే కనుక పొంగించిన పటిక. హుహు. మళ్ళీ ఇక్కడ పటిక అంటే పచ్చి తింటే పుణ్యడు పోతుంది. ఓహ్! దాంట్లో వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. హ్మ్. దాన్ని కుండ పెంకులో హ్మ్. అంటే మట్టి మూకుడు అంటాం కదా. ఆ మట్టి హ్మ్. మూకుట్లో వేసి దాన్ని పొయ్యి మీద పెడితే ఈ వాటర్ అంతా లాగేసుకుని లైట్‌గా అయిపోతుంది. మీరు ఒక 100 గ్రాముల మూకిట్లో ఎత్తే అది 10 గ్రాములే మిగులుతుంది. హ్మ్. అంత వాటర్ అందులో ఉంటుంది. అది ఎప్పుడైతే మనం పేలాల్లాగా లేకపోతే పాప్‌కార్న్ లాగా పొంగి పేలిపోయి చాలా తేలికైపోతుందన్నమాట. అప్పుడు హ్మ్. శుద్ధయిపోయినట్టు లెక్క. హుహు. దానిని ఇంటేక్ కింద వాడొచ్చమ్మ. ఓకే. దాన్ని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల ఈ హిమోగ్లోబిన్ తగ్గిపోయి అనీమియా అనేది లేకుండా మళ్ళీ లివర్ రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకే. అలాగా లివర్‌కి రెస్ట్ ఇవ్వడం అనేది హిమోగ్లోబిన్ తగ్గకుండా అనేది చూసుకోవాలమ్మ. హ్మ్. హ్మ్. ఆ హిమోగ్లోబిన్‌ని పెంచే మెడిసిన్స్ పూర్వకాలం భస్మాలు ఎక్కువ వాడేవారు. హుహు. లోహ భస్మం అని, అయస్కాంత భస్మం అని, హ్మ్. మండూర భస్మం అని హ్మ్. ఇలాగా ఆ భస్మాలు వాడేవారమ్మా. ఇప్పటికీ వాడుతున్నారు. అది హ్మ్. వాడితే హిమోగ్లోబిన్ ఇమ్మీడియేట్‌గా పెరిగి హ్మ్. ఈ లివర్‌కి ఉండే ఇబ్బందులు అనేక రకాలైన ఇబ్బందులు తగ్గడం అనేది జరుగుతా ఉంది. హ్మ్. ఇప్పుడు జనంలో ఉన్నదేంటంటే భస్మాలు వాడితే కిడ్నీ పోతుంది. హ్మ్. ఆయుర్వేదంలో భస్మాలు వాడతారనేది ఒక అపోహమ్మ అది నిజం చెప్పాలంటే. హుహు. ఎలా ఉందంటే చాలా దేశాల్లో బంగారాన్ని నానో టెక్నాలజీ ద్వారా భస్మం చేసి దాన్ని బ్రెయిన్ క్యాన్సర్స్ మీద వాడుతున్నారు. మంచి రిజల్ట్ వస్తుంది. హ్మ్. హ్మ్. పూర్వకాలం మనవాళ్ళు కూడా బంగారు భస్మం వాడేవారమ్మ. ఇవాళ బంగారం రేటు పెరిగిపోయింది కాబట్టి అపర హ్మ్. కోటీశ్వరులు అయితే తప్ప వాడలేరు. హ్మ్. ఎందుకంటే ఇవాళ బంగారమే 1,50,000 ఉంది. దాన్ని భస్మం చేయాలంటే అందులో 70% మళ్ళీ భస్మం వస్తుంది. హుహు. అంటే దగ్గర దగ్గర ఈ ప్రాసెస్ ఇయన్నీ కలిపి 3,00,000 హ్మ్. అంటే ఒక 10 గ్రాములు బంగారు భస్మం కొనాలంటే వాళ్ళు 3,00,000కి హ్మ్. ఇచ్చినా కూడా ఒరిజినల్ ఇస్తే అదృష్టం. హుహుహు. అది ఎన్నో మిరకిల్స్ చేస్తుందమ్మ. ఓకే. ఈ లివరు కానీ, ఇది గాని ఈ ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే తప్పనిసరిగా లివర్‌కి రెస్ట్ ఇవ్వటం అనేది జరగాలి. హ్మ్. లివర్ ఫ్యాటీ లివర్ గాని, లివర్ మీద స్కార్ గాని ఇలాంటివి స్టార్ట్ అయినాయి అంటే మీ లివర్ చాలా ప్రాబ్లమ్‌లో ఉన్నట్టు లెక్కమ్మ. ఓకే. ఓకే. ఈ లివర్ ఫ్యాటీ లివర్ నుంచి నార్మల్ రావడానికి ఆయుర్వేదంలో అనేక అద్భుతమైన ఔషధాలున్నాయి. హ్మ్. అందులో ఏంటంటే మనకు ఆముదం చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అవును. ఆముదం చెట్టు పసరు ఒక హ్మ్. 10 ఎంఎల్ నుంచి 20 ఎంఎల్ హ్మ్. పాలలో కలుపుకొని తాగితే ఈ లివర్ ఫ్యాటీ లివర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుంది. ఓహ్! అదేవిధంగా మనకి ఉత్తరేణి హ్మ్. నడుస్తూ ఉంటే ముళ్ళు కింద గుచ్చుకుని బట్టలు కూడా వస్తాయి కదా! అవునవును. ఉత్తరేణి అంటారు దాన్ని. హ్మ్. ఆ ఉత్తరేణి సమూలం హుహు. చూర్ణం చేసుకొని గాని, ఆ పచ్చిదైతే దాని రసం తాగినా కూడా చక్కగా మీకు లివర్ ప్రాబ్లమ్ అనేది తగ్గిపోతుందండి. ఓకే. ఇలాగా అనేక రకాలున్నాయమ్మా. చాలా హుహు. సింపుల్ అనమాట. హ్మ్. నేలవేము పనిచేస్తుంది. హ్మ్. తర్వాత మూర్కొండ అంటారు అది పనిచేస్తుంది. హ్మ్. కాకరాకు పనిచేస్తుంది. మన అందరికీ తెలిసున్నది తిప్పతీగ. హ్మ్. అమృతవల్లి అంటారు కదా! హ్మ్. హ్మ్. తిప్పతీగ అని తెగ కషాయాలు ఇప్పటికీ తాగుతూనే ఉన్నారు. హ్మ్. అది లివర్ మీద పనిచేస్తుంది, రక్తశుద్ధికి పనిచేస్తుంది, హార్ట్ మీద కూడా పనిచేస్తుందమ్మా. ఓహ్! ఆ తిప్పతీగ యొక్క కషాయం గాని, ఆ తిప్పతీగ లేతాకులు కోసుకొని, నూరుకుని, ఒక ఇంతంత ఉండలు 2 ఉండలు పరగడుపున కనుక మజ్జిగతోటి మింగితే కామెర్లు తగ్గిపోతాయి, ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. సిర్రోసిస్‌కెళ్ళి స్టేజ్‌లో ఉన్న లివర్ కూడా వెనక్కొస్తుంది. ఓహ్! అంత గ్రేట్. చక్కగా అనేక రకాల మూలికలు
ఈ లివర్ బాగు చేయడానికి ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇవన్నీ మనకి ఊర్లలో రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి పక్కన. కనిపిస్తాయి. ఊళ్ళో ఆ నాలెడ్జ్ ఇంకా ఎక్కడైనా బతికుందమ్మా. ఇది వరకు చాలా ఎక్కువ ఉండేది. ఒక ఊరుంటే కామెర్లు వచ్చినా లివర్ ప్రాబ్లం వచ్చినా ఒక 10 మంది ఉండేవారు, మందు ఇచ్చేవాళ్ళు. 3 రోజులకే తగ్గిపోయేది. పచ్చి మట్టికి 3 నెలలు చేయించేవారు. సో ఎక్కువగా మనం చూస్తున్న హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే కీళ్ళ నొప్పులు అని చెప్పొచ్చు సార్. చిన్న పిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళు వస్తుంది, అందరిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక 10 స్టెప్స్ ఎక్కగానే కాళ్ళు పట్టేసడం, తిమ్మిళ్ళు రావడం కూడా ప్రాబ్లం అయిపోతుంది. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే దీనికి ఎక్కువగా వాకింగ్ చేయాలి, ఎక్కువగా శ్రమ ఉంటేనే మనకి ఇలాంటి ప్రాబ్లం రావద్దు అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే గుజ్జరిగిపోయింది, నీ నరాలు వీక్‌గా ఉన్నాయి, ఎముకలు వీక్‌గా ఉన్నాయి, ఎక్కువ స్టెప్స్ ఎక్కకూడదు, ఎక్కువ నడవకూడదు అని చెప్తూ ఉంటారు. అసలు దేన్ని నమ్మాలి సార్? ఎక్కువ వాకింగ్ చేయడం నమ్మాలా? లేదంటే అసలు ఎక్కువ స్టెప్స్ ఎక్కద్దు, నడవద్దు అనేదాన్ని నమ్మాలా? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటేనమ్మా, వాత వ్యాధుల్లోకి వస్తుందమ్మా ఇది. 84 రకాలు ఉన్నాయి వీటిలో. ఈ 84 రకాల్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. అలాగే ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఏకాంగుష్ట వాతం అని, పంచాంగుష్ట వాతం అని, అర్ధముఖ వాతం అని, అలాగే హనుమత్ వాతమో హనుమగ్రహ వాతమో ఏదో అంటారమ్మా. అంటే దవడ కదలదు, ఇలా బీసిపోయి ఇంక నోరు ఆవలించలేరు. అలాగా అనేక రకాల వాతాలు ఉంటాయి. కొంతమందికి ఇలాగ నిలువుగా ఒక మార్క్ పెట్టినట్టుగా ఒక పక్క ఫేస్ చనిపోతా ఉంటుంది, రెండో పక్క హెల్దీగానే ఉంటుంది. ఇది చిన్నగా వంకర వచ్చేసి కుచించుకుపోతాం. చాలా విచిత్రాలు అనమాట. ఏకాంగుష్ట వాతం అంటే ఒక్క వేలుకు వస్తుంది, ఆ వేలు పనిచేయదు. అలాగే 5 వేళ్ళకి వస్తుంది, ఆ చెయ్యి పనిచేయదు. వేళ్ళు పనిచేయదు, ఇక్కడి నుంచి ఇదంతా బాగానే ఉంటుంది, ఓన్లీ ఫింగర్స్. ఇలాగ అనేక రకాల వాతాలు, విచిత్రమైన వాతాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు అన్నట్టుగా వ్యాయామం చేయమని కొందరు చెప్తారు, వద్దని కొందరు చెప్తారు. అంటే ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఇంట్లో ఎవరో పని వాళ్ళు కానీ ఇంకొకరు కానీ లేరు, వాళ్ళు అన్ని పనులు వాళ్ళే చేసుకున్నారనుకోండి. ఒక 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్లో ఉన్నా కూడా ఆ పని చేయడానికి వాళ్ళు తిరిగేది 3 నుంచి 5 కిలోమీటర్లు తిరుగుతారమ్మా పర్ డే. వాళ్ళకి ఇంకా వాకింగ్ ఎందుకు? అందుకు కొంతమంది అలాగే ఏజ్ని బట్టి ఉంటుంది. ఈ అన్నిటికీ మూలం ఏంటంటే మళ్ళీ ఆహారం దగ్గరికి వెళ్ళాలి. ఏ విధంగాని అంటే ఇవాళ పురుగు మందులు, ఎరువులు ఇవన్నీ రావడం వల్ల భూమిలో ఉన్న సారాన్ని ఈ కెమికల్స్ వాడేసి పూర్తిగా బయటికి లాగేయడం వల్ల భూమి అనేది నిస్సారం అయిపోయిందమ్మా. భూమిలో ఎటువంటి శక్తి లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే D3, B12, విటమిన్ సిలు, ఐరన్లు, మెగ్నీషియం, మ్యాంగనీస్, కేటులు ఇవన్నీ ఎవరికి ఉండట్లేదు. ఇది మనం చెక్ చేసుకోకుండా ఆహారంలో ఎలాగా లేవు, సప్లిమెంట్స్ వాడుకోవాలి. పుట్టిన కానీ చచ్చిపోయేదాకా సప్లిమెంట్లు. ఇంకా మన జీవితాన్ని అలా ఫిక్స్ చేసేసారు, దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే భూమిని నాశనం చేస్తున్నాడు. మళ్ళీ అదే భూమిని వెనక్కి తీసుకొచ్చి ఆ భూమిని బాగు చేసుకుంటే కనుక ఈ సప్లిమెంట్లు అంటే డైటీషియన్, న్యూట్రిషన్కి పని ఉంటాం. ఎప్పుడైతే ఈ B12 కానీ D3 కానీ తగ్గిపోతున్నాయో అప్పుడు ఆటోమేటిక్గా మీ నరాల్లో శక్తి తగ్గిపోవడం, నరాలు వీక్ అవడం, ఎముకలు వీక్ అవడం, అనేక రకాల మీ శరీరం ఎప్పుడైతే ఇమ్యూనిటీని కోల్పోతుంది అనమాట. ఈ 2 తగ్గిపోవడం వల్ల ఎప్పుడైతే ఇమ్యూనిటీని మీ శరీరం కోల్పోయిందో అన్ని వ్యాధులు కూడా మీ మీద దాడి చేస్తాయి. అప్పుడు కీళ్ళు అరిగిపోవటం, కాళ్ళు అరిగిపోవటం, అనేక నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ నడవకూడదు అని చెప్పి ఇది ఎలాగంటే సపోజ్ ఒక 60-70 ఇయర్స్ వచ్చేసినాయి, వాళ్ళకి ముసలితనం వచ్చింది. ఆ ముసలితనంలో కూడా ఒకప్పుడు 70 ఇయర్స్ అంటే నథింగ్ మా చిన్నతనంలో. అప్పుడు 70 సంవత్సరాలు ఉన్న పురుషుడు 55-60 సంవత్సరాలు ఉన్న స్త్రీకి వెళ్తే పిల్లలు పుట్టేవారు అప్పుడు. ఇప్పుడు 30 ఏళ్ళే పిల్లల కోసం హాస్పిటల్ అమ్మట తిరుగుతున్నారు. ఎక్కువ పర్సంటేజ్, చాలా పెరిగిపోయింది అది. అంటే వాళ్ళ జీవన విధానంలో ఉన్న శక్తి చూడండి, ఇప్పుడు ఉన్న శక్తి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అప్పుడు 80 ఏళ్ళు వచ్చినా కూడా పొలంలో పని చేసుకునేవారు, 90 ఏళ్ళు వచ్చినా కూడా పని చేసుకునేవారు. పొలంలో పని చేయడమే కాదు, ఈ కళ్ళజోళ్ళు ఏమీ లేవు. ఒక పొలం నుంచి 1 కిలోమీటర్లో ఉన్న పొలాన్ని ఉన్న మనిషిని కూడా ఆనమాలు పెట్టి పలానావాడు వస్తున్నాడని చెప్పడం కానీ, ఇక్కడి నుంచి ఒక్క కేకేస్తే వాడు మళ్ళీ అక్కడి నుంచి కేకేయడం కానీ, అంత శక్తి మనిషిలో ఉండేదమ్మ. అవన్నీ ఇప్పుడు నాశనం అయిపోయింది. నాశనం అయిపోయి ఎలాగా అంటే ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అరిగిపోయి కీళ్ళ నొప్పులు వచ్చినాయి, వాళ్ళు నడిచారనుకోండి ఇంకా అరిగిపోతాయి. అందుకు వద్దని చెప్తారు డాక్టర్లు. అలాగే ఇప్పుడు ఒక 25-30లో ఉన్నాడు, వాడు ఎటువంటి వ్యాయామం చేయడు, దొరికిందల్లా తింటూ ఉంటాడు, జంక్ ఫుడ్స్ తింటారు. అలాగే ఈ D3, B12 ఉన్నాయో లేదో చూసుకోరు.
వాళ్ళకొచ్చిన వ్యాయామం అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? వ్యాయామం చేస్తా ఇటువంటి ఏదైతే డెఫిషియన్సీ ఉందో అవి తీసుకున్నారనుకోండి, తప్పనిసరిగా శరీరం గట్టిపడడం అనేది, వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఓకే. అలా అనేక రకాల ఫుడ్స్ వచ్చేసినాయమ్మ. జంక్ ఫుడ్స్ వచ్చినాయి, రకరకాల ఫుడ్స్ వచ్చినాయి. మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని, ఆహారం తీసుకుని వ్యాయామం చేయాలి. ఇప్పుడు మీరు ఒకసారి కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళండి. విపరీతంగా నడిచేస్తూ ఉంటారు కొన్ని వందల మందో, వేల మంది. అవునవును. మీరు వాళ్ళ కార్లు ఎక్కడ పార్క్ చేశారో అక్కడి నుంచి ఒకసారి అబ్జర్వ్ చేయండి. విపరీతంగా నడిచేసి చెమటలు ఇలా కారిపోతూ ఉండగా గబగబా వచ్చి కారు ఓపెన్ చేసి ఫుల్ ఏసీ పెట్టి ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడే మంచి చిల్డ్ బాటిల్ ఒకటి ఆ కారులో పెట్టుకుని తెచ్చుకుంటారు. వెంటనే ఆ నీళ్లు తాగుతారు. అవును. చాలా అంటే చాలా ప్రమాదం అది. ఎందుకు సార్? ఎందుకు అంటే మీ శరీరం హీటు, మీ పల్స్ రేటు, మీ హార్ట్ బీటు డిఫరెన్స్గా ఉన్నాయి. అప్పుడు మీ చిల్డ్ వాటర్ తాగటం ఏంటంటే పేగులు, పొట్టలో బ్లడ్ అన్నీ వేడిలోనే ఉంటాయి. సడన్ చేంజ్ వచ్చేటోడికి మన బాడీలో కానీ మన బ్యాక్టీరియా ఏదైతే స్టమక్లో ఉందో ఆ హీట్ నుంచి అంత చిల్డ్ వాటర్ వెళ్ళేటోడికి అది అంతా చనిపోతుంది. ఏ బ్యాక్టీరియా అయితే మన బాడీకి శక్తినిచ్చి మిరకిల్స్ చేయాలో అటువంటి బ్యాక్టీరియా స్టమక్లో ఉంటుందమ్మా. ఓకే. దాది చనిపోతుంది. సడన్ చేంజ్ కదా వాతావరణంలో. అలాగే మీరు ఆ బాడీ చెమట అనేది పూర్తిగా ఆరిపోయి మీ హార్ట్ బీటు, మీ పల్స్ రేటు అన్నీ నార్మల్ అయ్యాక అప్పుడు వాటర్ తాగినా, కూల్ డ్రింక్స్ తాగినా, ఫుడ్ తిన్నా. ఈ లోపల తినకూడదమ్మా. అది వ్యాయామానికి విరుద్ధం. ఓకే. అలాగే ఇప్పుడు ఒక కొండ మీరు ఇలా ఎక్కారు, మళ్ళీ అదే దారంట దిగాలి. అంతే తప్ప అక్కడికి వెళ్ళాక దారి లేదని దూకరు కదా. సేమ్ ఎక్సర్సైజ్లో కూడా అంతేనమ్మా. ఏ రకమైన ఎక్సర్సైజ్ అయినా మీరు స్టార్ట్ చేసేటప్పటికి మీ హార్ట్ బీటు, మీ బాడీ హీటు, మీ పల్స్ రేటు ఎలా ఉందో స్లోలో స్టార్ట్ చేసి మీడియము, హై ఫాస్ట్, రిగరస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మీడియంకి వచ్చి మళ్ళీ స్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి రావాలి. అలా వచ్చినప్పుడే ఆ ఎక్సర్సైజు, ఆ వ్యాయామం, ఆ ప్రాణాయామం, ఆ జిమ్ము అవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓకే. అంతే తప్ప ఫుల్గా చేసేసి విపరీతంగా చేసేసి సడన్గా ఆగిపోయి మంచి ఏసీ వేసుకుని ఏసీ కింద కూర్చోవడం, లేకపోతే కూల్డ్ వాటర్ తాగడం, ఫుడ్ తీసుకోవడం చేయకూడదు. ఓకే. అది విరుద్ధం పూర్తిగా. దానివల్ల అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి. ఈ విరుద్ధమైన ఆహారం, విరుద్ధమైన ప్రవర్తన వల్ల కూడా ఈ కీళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు వాళ్ళు నడవకూడదు, ఆల్రెడీ ఎముకలు అరిగిపోయినాయి. అందరూ నడుతున్నారు, నేను నడిచేద్దామని నడిచేయటమే. అంతే తప్ప నా యొక్క స్థితి ఏంటి, నా వయసు ఎంత, నాకున్న ప్రాబ్లం ఏంటి, నా బాడీ వెయిట్ ఎంత, నేను ఎంత లెక్క నడవాలి, నడిచేటప్పుడు కూడా ఎలా నడవాలి. కొంతమంది నడుస్తా ఇలాగ మోక చెయ్యి వెనక్కి కొడతా ఉంటారమ్మా. కొంతమంది చేతులు విపరీతంగా ఊపేస్తూ ఉంటారు. అంత ఎక్కువగా ఊపడం వల్ల ఏమవుతుందంటే జాయింట్స్ అరిగిపోతాయి. మోక చెయ్యి ఇలా వెనక్కి కొట్టడం వల్ల ఇక్కడ గమ్ అరిగిపోతుంది. అనేక మందిని చూశాను. నడిచే విధానంలో కూడా అలాగే ఫుల్గా మోకాళ్ళు టక్ టక్ మంది చాపుతో నడుస్తూ ఉంటారు ప్రతి స్టెప్కి. అప్పుడు మోకాళ్ళు అరిగిపోతాయి. లైట్ బెండ్ చేసి నడవాలి. ఈ చేతుల మూమెంట్ ఎక్కువ లేకుండా ఎటువంటి జాయింట్స్ వాడవకుండా జాగ్రత్తగా చూసుకుని నడవాలమ్మా. ఆ నడుస్తూ కూడా 2 స్టెప్పులకు బ్రీత్ ఇన్, 2 స్టెప్పుల బ్రీత్ అవుట్. అది సాధన అయిపోయిన తర్వాత, అది అలవాటు అయిపోయిన తర్వాత 3 స్టెప్పుల బ్రీత్ ఇన్, 3 స్టెప్పుల బ్రీత్ అవుట్. అలా నడిస్తే ప్రాణాయామం కూడా అయిపోతుంది వాకింగ్లో. అప్పుడు అద్భుతమైన శక్తి శరీరానికి వస్తుంది. వాతం అనేది ఎలా అంటే, వాత వ్యాధుల్లో కీళ్ళ నొప్పులు అనేది మీరు చెప్పినట్టుగా చిన్నతనంలోనే ఎప్పుడైనా రావచ్చు. వచ్చినప్పుడు ఏంటంటే ఆ వాతం రావడానికి కారణం ఏంటి? ఆహారం అలవాట్లు, బ్లడ్ గ్రూపు. అంటే ఓ పాజిటివ్ వాళ్ళకి ఎక్కువ కీళ్ళ నొప్పులు తక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి వేడి శరీరం కాబట్టి. వేడి చేసి జబ్బులు ఏమన్నా వస్తే రావచ్చు వాళ్ళకి. అలాగే ఏబి పాజిటివ్, బి పాజిటివ్ ఇలాంటి వాళ్ళకి వాత శరీరాలు ఎక్కువగా ఉంటారు. అందులో 90% నేను చెప్పేది, అందరూ అలాగే ఉంటారని కాదు. వాళ్ళకి ఆ వాత వ్యాధులు ఎక్కువ రావడం, ఒబిసిటీ కానీ వాత వ్యాధులు ఇలాగ. అలాగా ఆయుర్వేదంలో ఏమవుతుందంటే శరీర తత్వం, వాళ్ళ వయసు, వాళ్ళ బరువు, వాళ్ళ ఆహార అలవాట్లు ఇన్ని రకాలు చూసుకుని మెడిసిన్స్ ఇస్తారమ్మా. ఇవ్వడం వల్ల ఇప్పుడు మీరు వయసులో ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే శరీరం గట్టిపడుతుంది, మజిల్ గట్టిపడుతుంది. ఈ మజిల్కి స్ట్రెంగ్త్ ఉన్నంతసేపు మీకు కీళ్ళ నొప్పులు గమ్మున రావు. మజిల్ కూడా మీ బాడీ వెయిట్ కొంత మోస్తుంది. మీరు ఏం చేస్తున్నారంటే మజిల్కి ఎక్సర్సైజ్ ఇవ్వకుండా ఐడియల్గా ఉండిపోయి
ఆహార నియమాలు పాటించకుండా ఈ D3 B12లో ఇలాంటి మినరల్స్ ఏమున్నాయో ఐరన్ ఇవన్నీ చెక్ చేయించుకోకుండా జీవన విధానం సాగిస్తే ఏమవుతుందంటే ఎముకలు మెత్తబడిపోవడం, లేకపోతే కీళ్ళు దగ్గరికి అయిపోవడం వల్ల, బరువు ఎక్కువ అవడం వల్ల, ఆ వెయిట్ మజిల్స్ వీక్ అయితే వ్యాయామం లేకపోవడం వల్ల ఆ మజిల్స్ వీక్ అయ్యి బోన్స్ ఎప్పుడైతే దగ్గరికి వచ్చినాయో ఆ బోన్స్ మధ్యన ఉన్న గమ్ము అరిగిపోతుంది. అరిగిపోయి అప్పుడు పెయిన్స్ ఎక్కువ అవడం వల్ల వ్యాయామం చేయొద్దని చెప్తారు. ఓకే. ఓకే. ఆ రకంగా వ్యాయామం చేయకూడదు. ఎవరైతే వ్యాయామం అవసరమో వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవడం. ఓకే. ఇలాగా ఇప్పుడు వీడియోలు చూసి నాలాంటి వాళ్ళు చెప్పింది చూసి అందరూ వాకింగ్ చేసేయటం, లేకపోతే అందరూ రన్నింగ్ చేసేయటం, అందరూ జిమ్ చేయటం అలా కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి నాలెడ్జ్ విన్నా కూడా తప్పనిసరిగా నా శరీరం ఏంటి, నేనేంటి, నా నేచర్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకుని చేస్తే వీటి వల్ల వచ్చి సైడ్ ఎఫెక్ట్లు కానీ నష్టాలు కానీ జరగకుండా ఉంటాయి. ఓకే. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.